సో హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాదు వర్సెస్ బీజేపీ. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఈ రాజకీయ పార్టీలు ముస్లింల సంతృప్తికరణ రాజకీయాలు చేయడంతో ముస్లింలలో కూడా ఒకటే కుటుంబానికి రాజరికం లాగా చేశారు. ఎంత పెద్ద అమేది, రాయబరేలి లాంటి చోట కూడా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు అని. ఈసారి ఎలక్షన్స్లో బీజేపీ చేసిన ఎక్స్పెరిమెంట్ తోటి అక్కడ ఉన్న కొన్ని 8 లక్షల నుంచి 9 లక్షల ఓట్లు హిందూ ఓట్లు ఉన్నాయి. హిందూ ఓట్లని సగం పోలరైజ్ చేసినా కూడా అసదుద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ ఇస్తుంది. అసలు హైదరాబాద్ గురించి అసలు మనం డిస్కషనే చేసేటోళ్ళం కాదు ఇంతకుముందు. ఈరోజు బీజేపీ చేసిన ఎక్స్పెరిమెంట్తో మాధవీలత గారు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం కావచ్చు, ఆమె అగ్రెసివ్ దాంతో టఫ్ ఫైట్ ఇస్తుంది. అయితే అక్కడ గెలవడం అసదుద్దీన్ ఓవైసీకే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇండియా మొత్తం ఇలా బీజేపీ ఒకటి చూపిస్తుంది, మేము అసదుద్దీన్ ఓవైసీ మాకు బీ టీం కాదు, అసదుద్దీన్ ఓవైసీని ఓడించడానికి మేము అది అక్కడ మాధవీలతని పెట్టడం అనేది ఓన్లీ హైదరాబాద్కి సంబంధించింది కాదు. బీజేపీ నేషనల్ వైడ్ ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. అసదును ఓడించడం కోసం మేము ఇంత కష్టపడుతున్నాం. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ మీద ఒక ఆరోపణ ఉంది. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరిగినా, బీహార్లో ఎలక్షన్ జరిగినా కూడా ఈయన బీజేపీని గెలిపించడం కోసం ఇండైరెక్ట్గా పోయి అక్కడ చేరుతారని. ఇప్పుడు ఇవాళ ఓల్డ్ సిటీలో ఒక మంచి పని ఏం జరుగుతుందంటే, అసలు కరెంటు బిల్లులకి కరెంటు ఆఫీసర్స్ వెళ్ళలేని ప్లేసులు, పోలీసు వాళ్ళు వెళ్ళలేని ప్లేసులలో కూడా మాధవీలత అగ్రెసివ్గా వెళ్తుంది. ఆమె ఇట్లా బాణం వేసినట్టు కొన్ని పెట్టడము, పతంగి లాగినట్టు అవి చేయడంతో మనకి కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఓల్డ్ సిటీలో ఉన్నోడికి, హిందువులకి కాషాయం జెండా అనేది ఒక ఐడెంటిటీ. అక్కడ ఏ ఇంటి మీద తీసినా పాకిస్తాన్ జెండాలు లాగా, లేకపోతే మన ఎంఐఎం జెండాలు, గ్రీన్ జెండాలు ఉంటాయి ప్రతి ఇంటి మీద. ఇవాళ హిందువుకి ఐడెంటిటీ అక్కడ కాషాయం జెండా. వాడు బీజేపీ కార్యకర్తని కాదు, కాషాయమే వాడికి రక్షణ ఏం జరిగినా కూడా. అలాంటి చోట ఒక నెరేటివ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ బిల్డ్ చేయడంలో బీజేపీ చాలా అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ హిందూ ఓట్లు కనుక ఈ 9 లక్షల ఓట్లలో 80% పోలరైజ్ అయితే అసద్ లాంటి వాళ్ళకి ఓట్ల బ్యాంక్ శాతం తగ్గేది ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద తప్పు చేసింది. ఫిరోజ్ ఖాన్ గినక రంగంలోకి ఫిరోజ్ ఖాన్ గినక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడితే ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ ని హిందువులు అభిమానిస్తారు, ముస్లింలలో కూడా చాలా దెబ్బ పడేది. అక్కడ అనవసరంగా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అనిపిస్తుంది. ఓకే, హైదరాబాద్ ఇప్పుడు ఇట్లా కూడా ఇంకొక లైన్ వినిపిస్తుంది, అసలు అందరు కలిసి అసదుని గెలిపించడానికే ఉన్నారా అని అనిపిస్తున్నది. ఎందుకంటే మొత్తం ఓటంతా పోలరైజ్ అయిపోయిన తర్వాత ముస్లిమ్స్ వేసుకున్న తర్వాత ఇంకా వేరే వాళ్ళు గెలవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? మీరు అన్నది కూడా ఎంబీటీ కూడా మీరు విత్డ్రా చేసుకుంది. మీరు చూడండి, ఎంబీటీ కూడా విత్డ్రా చేసుకున్నది. ఒకవేళ అక్కడ ఎంబీటీ క్యాండిడేట్ నిలబడి ఉన్నా చాలా ఓట్లు ఇదయ్యేది. బీజేపీ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నేషనల్ వైడ్ మేము పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్లో సక్సెస్ అయ్యారు. మేము అసదుద్దీన్ ఓవైసీ మాకు శత్రువే, మేము మాకేం బీ టీం కాదు అని మాధవీలతతో పెడుతున్నారు. మీరు అన్నట్టు అన్ని పార్టీలకు అసద్దుకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన అందరికీ కావాల్సిన వాడే కదా. మీరు అన్నట్టు అక్కడ గెలుపు ఛాన్సెస్ అసదుద్దీన్ ఓవైసీకే ఉన్నాయి, కానీ గట్టి పోటీ ఇస్తుంది.